హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోస్ నుంచి ఎలిప్స్, పారాబోలా, ఇంకా కొన్ని 10th క్లాస్ టాపిక్స్, మళ్ళీ వాటిలో ప్రాబబిలిటీ అని, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్స్ అని చెప్పి ఇట్లా మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టాటిస్టిక్స్. ఈ యొక్క స్టాటిస్టిక్స్ని మనం ఒక 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ 5 పార్ట్స్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మీన్, నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మీడియన్, ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మోడ్. సో ఈ 3 పార్ట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 3 పార్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మీన్‌లో మనకొచ్చేటప్పటికి అరిథ్మెటిక్ మీన్ అని చెప్పి అంటారు. ఏఎం అని చెప్పి కూడా అంటారు. సో అరిథ్మెటిక్ మీన్ ఏఎం. నెక్స్ట్ జామెట్రిక్ మీన్. ఇది జీఎం అని కూడా అంటారు. సో జామెట్రిక్ మీన్ జీఎం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్మోనిక్ మీన్ హెచ్ఎం అని చెప్పి కూడా అంటారు. సో ఈ 3 టైప్స్, అంటే ఈ 3 కలిపి సింగిల్ టైప్ కింద చెప్తాం. సో 3 + 2 మనకి టోటల్ 5 పార్ట్స్ కింద వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క టాపిక్స్ మీద మనకి ఎక్కువగా దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ వీటిలో మళ్ళీ కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. క్వార్టైల్ డీవియేషన్స్ అని చెప్పి, స్టెప్ డీవియేషన్స్ అని చెప్పి, సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఈ యొక్క మెయిన్, మీడియన్, మోడ్ అనే టాపిక్స్‌లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క స్టాటిస్టిక్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో మీరు గనుక చూసుకుంటే ఇక్కడ అరిథ్మెటిక్ మీన్ ఏఎం, జామెట్రిక్ మీన్ జీఎం, హార్మోనిక్ మీన్ హెచ్ఎం, నెక్స్ట్ మీడియన్, మోడ్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునే ముందు మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంకా ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ క్లాస్ బౌండరీ. సో ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నార్మల్‌గా క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సో క్లాస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పంటే డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు మీ ఏరియాలో 0-9 మెంబర్స్‌కి ఒక 10 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ 10-20 మెంబర్స్‌కి 100 రూపీస్ ఇట్లా ఇచ్చారు. అంటే ఒక్కొక్క, అంటే నంబర్స్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ మనీ రేంజ్ పెరిగిపోతూ ఉంది. లేదు, 0-9 మెంబర్స్ ఒక 10 అనే రూమ్‌లో ఉండాలి. 10-20 మెంబర్స్ 100 అనే రూమ్ నంబర్‌లో ఉండాలి. సో అట్లా సమ్ అలొకేషన్స్ ఏమైనా కానివ్వండి. అది మనం ఏమైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. సో అటువంటి రూమ్స్‌లో వాళ్ళు ఉండాలి. లేదు, ఆ లిమిట్‌లో వాళ్ళు ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్‌లోనే వాళ్ళు ఉండాలి. సో సపోజ్ ఇప్పుడు 0-9 కాకుండా 0-9 అని చెప్పంటే మనకి టోటల్ 10 నంబర్స్. 10 కాకుండా 11థ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రూమ్‌లో ఉండడానికి అలొకేషన్ లేదు. ఓన్లీ ఈ యొక్క 10-20 మెంబర్స్‌తోనే ఈ అలొకేషన్‌లో ఉండాలి. సో అలా మనం సెపరేట్‌గా ఫ్రీక్వెన్సీని డివైడ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని చెప్పంటే 0-9, 10-20, నెక్స్ట్ 20-30 ఇట్లా వచ్చాయి. లేదా ఇక్కడ 0-10 అనుకుందాం. సో 0-10, 10-20, 20-30. సో ఇలా ఫ్రీక్వెన్సీస్ మనకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ 0-10 మెంబర్స్ అంటే ఫస్ట్ 10 మెంబర్స్‌లో ఓన్లీ 5 మెంబర్స్ పాస్ అయ్యారు. నెక్స్ట్ 10-20 మెంబర్స్‌లో 6 మెంబర్స్ పాస్ అయ్యారు. 20-30 మెంబర్స్‌లో 7 మెంబర్స్ పాస్ అయ్యారు. సో ఇట్లా ఎగ్జామినేషన్స్‌కి డీటెయిల్స్ కానివ్వండి, లేదు ఎక్స్ట్రా ఇంకేమైనా డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా, అంటే రేంజ్, ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనం ఇంకొక వర్డ్ చెప్పుకోవాలి అని చెప్పంటే దీన్ని మనం రేంజ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాస్ బౌండరీ. సో క్లాస్ బౌండరీ అని చెప్పంటే బౌండరీ అంటే 0-10, 10-20. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో 10, 0, ఈ యొక్క రేంజెస్ని మనం క్లాస్ బౌండరీ అంటాం. అంటే బౌండరీ లిమిట్. అంటే 10 నుంచి 20 లోపల మధ్యలో ఎన్ని స్టూడెంట్స్ అయినా ఉండొచ్చు. అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఈ 20 ఎండింగ్ లిమిట్, 10 అనేది స్టార్టింగ్ లిమిట్. సో ఈ మధ్యలో ఈ నెంబర్స్ అన్ని మిడిల్లో వచ్చిన ఎలిమెంట్స్. సో దీన్ని మనం క్లాస్ బౌండరీ అంటాం. సో ఈ యొక్క పర్టికులర్ క్లాస్కి ఈ 2 నెంబర్స్ అనేది ఒక బౌండరీ టైప్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో ఇక్కడ నేను చెప్పినట్టు 0-10, 10-20. సో ఈ యొక్క గ్రూప్ డేటాకి క్లాస్ లిమిట్ ఏంటి అని చెప్పంటే దీన్ని అప్పర్ లిమిట్ అంటారు, దీన్ని లోవర్ లిమిట్ అంటారు. సో ఇప్పుడు నేను వేరే పేజ్లో ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ 0-10, నెక్స్ట్ 10-20. సో ఈ 0-10, 10-20 ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అని చెప్పడం జరుగుతుంది. సో అప్పర్ లిమిట్. నెక్స్ట్ ఈ 0 ఏదైతే ఉందో దీన్ని మనం లోవర్ లిమిట్ అని చెప్పడం జరుగుతుంది.
సో ఇది అప్పర్ లిమిట్ ఇంకా లోవర్ లిమిట్. సో ఇప్పుడు వాళ్ళు మనల్ని క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోమన్నారు అనుకోండి. సో క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం అర్థం చేసుకుంటూ పోతేనే మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ ఇంకా క్లారిటీగా మనకి ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఇది ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఏంటి? 10 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. సో సేమ్ సెకండ్ కూడా మనకు రావాలి. సో ఇక్కడ సెకండ్ ఏంటి? 20 మైనస్ 10. సో 10. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ యొక్క గ్రూప్ డేటాకి ఈ యొక్క డేటాకి క్లాస్ ఇంటర్వెల్ సిఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్, దాంట్లో ఫస్ట్ ఏంటంటే మీన్ అంటాం ఫస్ట్ టాపిక్ని, సెకండ్ టాపిక్ని మీడియన్ అంటాం, నెక్స్ట్ లాస్ట్ వచ్చే టాపిక్ని మోడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు మీన్ అంటే యావరేజ్, అంటే ఒక సమ్ డేటాని యావరేజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు 100 మెంబర్స్కి 10 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, దానికి యావరేజ్ తీసుకోమని చెప్పంటే ఏం చేస్తాం మనం? టోటల్ సమ్ బై అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ ఎగ్జామ్ బై సమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అని చెప్పి మనం అట్లా రాసుకుంటాం. సో అట్లానే ఈ యొక్క మీన్ని మనం 3 వేస్లో కేటగిరైజ్ చేసాం. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏఎం, దీన్ని మనం అరిథమెటిక్ మీన్ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జిఎం, దీన్ని మనం జామెట్రిక్ మీన్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెచ్ఎం, దీన్ని మనం హార్మోనిక్ మీన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అరిథమెటిక్ మీన్. సో ఈ వీడియో నేను అరిథమెటిక్ మీన్తో స్టాప్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోలో హార్మోనిక్ మీన్ ఇంకా జామెట్రిక్ మీన్, ఎందుకంటే హార్మోనిక్ మీన్ అనేది ఇన్వర్స్ ఆఫ్ అరిథమెటిక్ మీన్. సో అరిథమెటిక్ మీన్ కనుక మనం కరెక్ట్గా కనుక అర్థం చేసుకున్నాము అని చెప్పంటే హార్మోనిక్ మీన్ని రివర్స్ అంటే రెసిప్రోకల్స్ తీసుకొని చేయాలి. నెక్స్ట్ జామెట్రిక్ అనేది నార్మల్, ఇప్పుడు ఏ ఇంటూ బి, ఏ బి ఇంటూ సి అట్లా ఏదైతే చేసుకుంటూ వెళ్తామో అక్కడ ఏంటంటే స్క్వేర్స్ అట్లా వస్తుంటాయి జామెట్రిక్ మీన్లో. కానీ అరిథమెటిక్ మీన్లో ఏంటంటే ఓన్లీ సమ్, హార్మోనిక్ మీన్లో ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ సమ్, అంటే రెసిప్రోకల్ ఆఫ్ అరిథమెటిక్ మీన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అరిథమెటిక్ మీన్లో ఫస్ట్ టాపిక్ మనకి వచ్చేటప్పటికి డిస్క్రీట్, ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఇండివిజువల్. సో ఫస్ట్ మనం ఇండివిజువల్ డిస్కస్ చేసుకుని తర్వాత డిస్క్రీట్కి వెళ్దాం. సో ఇండివిజువల్ సిరీస్. సో ఈ ఇండివిజువల్ సిరీస్లో x1, x2, x3 సో ఆన్ xn ఆర్ సమ్ వాల్యూస్. సో ఇక్కడ x1 x2 అనేది కాన్స్టెంట్స్ కాదు, లైక్ 1 2 3 4 సో ఆన్ n, ఇది ఇట్లా వాల్యూస్ అనమాట, x1 x2 x3 అండ్ సో ఆన్ xn. సో ద అరిథమెటిక్ మీన్ ఈజ్ డినోటెడ్ బై x బార్. సో అరిథమెటిక్ మీన్ అనేది మనం x బార్తో డినోట్ చేస్తాం, లేదంటే మ్యూ అని చెప్పి అంటాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ ఇంకా సో ఆన్ ప్లస్ xn డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో n నెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై n. సో దీన్ని ఇంకొక ఫామ్లో ఇలా రాసుకోవాలని చెప్పంటే 1/n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n xi అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇప్పుడు i ఈక్వల్ టు 1 అయితే x1 ప్లస్ x2 ప్లస్ x3 అట్లా సో ఆన్ మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇండివిజువల్ సిరీస్. అంటే ఇండివిజువల్ సిరీస్ అంటే ఏమీ లేదు, మనకి ఇట్లా సపరేట్గా సిరీస్ ఇస్తారు. అంటే ఇండివిజువల్ సిరీస్ అంటే మనం నార్మల్ చిన్నప్పుడు నేర్చుకుంటాం చూడండి, 8th 9th క్లాస్లో యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో యావరేజ్ ఎలా అయితే ఫైండ్ చేస్తామో సో సేమ్ అట్లానే దీంట్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 1 2 3 4 5 ఈ ఫస్ట్ 5 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? 1 + 2 + 3 + 4 + 5 డివైడెడ్ బై 5 రాస్తాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 6 + 4 10, 10 + 5 15, 15/5. సో 5 1 5 3. సో మనకి యావరేజ్ అనేది 3 వచ్చింది. సో యావరేజ్ మనకి 3 ఎలా డినోట్ చేస్తామంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు లేదా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఇట్లా మనం ఈ యొక్క సింబల్ తోటి సింబాలిక్గా మనం దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఇండివిజువల్ సిరీస్ ఇప్పుడు చూసాం మనం. సో ఇండివిజువల్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇవి డిస్క్రీట్ సిరీస్ చూద్దాం. అంటే జామెట్రిక్ మీన్ అని వచ్చేసింది, కానీ ఇండివిజువల్ సిరీస్ అయిన తర్వాత ఇప్పుడు మనం డిస్క్రీట్ సిరీస్. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే నేను క్లియర్గా చెప్దాము అని చెప్పి నేను ఇట్లా స్లో వెళ్తున్నాను. సో మీకు కావాలి అని చెప్పంటే మీరు కమెంట్ సెక్షన్లో పెడితే ఇంకా స్పీడ్ కూడా మనం వీడియోని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్క్రీట్ సిరీస్లో వచ్చేటప్పటికి ఏంటంటే, ఇఫ్ అ వేరియబుల్ టేక్ వాల్యూస్ x1, x2 so on xn with corresponding frequencies
ఇది x1 ఇవన్నీ ఏంటంటే మనకి వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకునేటివి ఫ్రీక్వెన్సీస్, ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్. సో సో ఆన్ fn. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ మనకి ఫ్రీక్వెన్సీస్. సో ఇప్పుడు మీన్ x బార్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇజ్ ఈక్వల్ టు f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn xn డివైడెడ్ బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn. సో ఇది మనకి ఫార్ములా. సో ఇందాక ప్రీవియస్ దానికి ఇప్పటికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ n టోటల్ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని ఇండివిజువల్ సిరీస్ కాబట్టి, కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్తో కూడా మనం చేస్తున్నాం కాబట్టి, అంటే ఫ్రీక్వెన్సీస్ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ f1 ప్లస్ f2 ప్లస్ సో ఆన్ fn అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పంటే 1 బై సమ్మేషన్ ఆఫ్ fi xi డివైడెడ్ బై fi అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని ఇంకొక సింప్లిఫైడ్ మెథడ్ ఫామ్ ఏంటంటే ఈ మొత్తాన్ని ఈ సిరీస్ f1 f2 f3 సో ఆన్ fn నేను n అనుకుంటాను, క్యాపిటల్ n. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే 1 బై n ఇంటూ సమ్మేషన్ ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n fi xi అని చెప్పి రాసుకోవచ్చు ఫార్ములా. సో ఇప్పుడు దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ 3, 36, 42 and 90 with frequencies of 1, 3, 5 and 7. సో ఇవన్నీ మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్, ఇవన్నీ మనకి x1 x2 వాల్యూస్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ f4 x4 డివైడెడ్ బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ f4 is equal to x bar is equal to mu. ఇది మనకి మెయిన్ వస్తుంది. సో ఇప్పుడు mu is equal to f1 x1. సో 3 into 1 3 plus 36 into 3. సో 36 into 3 3 6 18 3 3 9 plus 1 10 108 plus 42 into 5. సో 42 5 20 21. So 5 2 10 5 4 20 21. So 210 plus 9 7 63 630 divided by f1 plus f2 plus f3 plus f4. So 1 plus 3 4, 4 plus 5 9, 7 plus 9 16. So divided by 16. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ మొత్తం మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 108 ప్లస్ 210 ప్లస్ 630 ప్లస్ 3. సో 8 1 plus 3 4, 6 plus 2 8 9, 948 plus 3. సో 948 plus 3 చేస్తే మనకి 8 plus 3 11 5 9. సో 951 డివైడెడ్ బై 16. సో దీన్ని మనం ఇట్లా ఉంచేసుకోవచ్చు, లేదని చెప్పండి డెసిమల్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మనం జామెట్రిక్ మీన్ ఇంకా హార్మోనిక్ మీన్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.